వామ్మో ఏందోదినా గట్ల వెరగబట్టే ఏం కొనేటట్టుంది. మన్మరాలికి పట్టీలు చేపిద్దామని పోతే గంత వెట్టు నాతోడు కాదని సప్పుడు గాంటొచ్చిన. మొన్న బుడ్డ దీపం కుంది తెచ్చిన, పైసలు జాలక పక్కింటి రమక్క దగ్గర బదలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే కొనేస్తే అయిపోవు. గిదేం పెరుగుతుంది అనుకుంటే గట్ల మీద కూరకబట్టే అనుకుంటాండ్రు కావచ్చు. అటు ఇటు గజరాజులు, నడుమిట్ల గణపయ్య, చిన్ని కృష్ణుడు ఉయ్యాలూగుతున్నాడు. దేవుళ్ళ విగ్రహాలు, బొమ్మలు, పూజా సామాను చూస్తానికి మంచిగానే ఉన్నాయి. కొనుడైతదా? మార్కెట్లో ఎండేమన్నా తక్కువందా? తులం 3000 అంటుండ్రులే, కానీ ఇది ఎండి కాదు, దాని లెక్కనే ఉండే జర్మన్ సిల్వర్. ఈ నడుమ బగ్గ కొంటుండ్రు. మెరుపులకు ఎండి రేటు అగ్వా. సిల్వర్ లో వచ్చేసి 6 లక్షల పైనే ఉంటుందండి. మన దగ్గర కేవలం 30,000 మాత్రమే వస్తుంది. 6 లక్షలు ఎక్కడ, 30,000 గంత ఫరక్ ఉంటది. కాబట్టి ఇంట్లో పూజా సామాన్ కావాలన్నా, ఇండ్లకు పోతున్నా, దావత్లైనా ఇవి దిక్కే చూస్తున్నారట. చెంబు, సప్కు స్టాలి, దీపాంత ఇది ఇప్పుడున్న బడ్జెట్ కి సిల్వర్ అంటే కొంచెం భయం అనిపిస్తుంది. సిల్వర్ చాలా రేటు పెరగడంతో ఇప్పుడు దానికంటే మంచి లుక్ తోటి జర్మన్ సిల్వర్ కూడా ఉంది. ఇది నల్లగా కూడా కావట్లేదు, చాలా షైనింగ్ గా ఉంటుంది. వీళ్ళు పెళ్లి పెట్టుకున్నారట, లగ్గానికి కావాల్సిన సామాన్ బేరం చేసిండ్రు. బిందెలో ఉంగరాలు వేస్తారు కదా, అది తీసుకున్నాం. కాళ్ళు కడిగే స్తాంబలం తీసుకున్నాం. ఇయ్యప్రాలందనానికి బ్యాగ్ తీసుకున్నాను. ఏ రేట్ తక్కువ కదా, ఎక్కువ రోజులు వాడటానికి ఉండదు, జప్పున ఖరాబ్ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఇది సిల్వర్ కాదు కదా, యూజ్ అండ్ త్రో ఐటమ్ అనుకుంటారు. అది అస్సలు కాదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 100 years వరకు కూడా ఈ మెటల్ యూజ్ చేసుకోవచ్చు. దావత్లు చేస్తే రిటర్న్ గిఫ్ట్లు సుతా ఇవే ఎక్కువ ఇస్తున్నారట. ఈ నడుమ బంగారం రేటు పెరిగిందని 1 గ్రామ్ గోల్డ్ కు డిమాండ్ పెరిగినట్టు ఎండి రేట్ చేయబట్టి జర్మన్ సిల్వర్ దిక్కు నజరేసిండ్రు. తక్కువలో రావాలే, ఎక్కువ ఫాయిదా కావాలే కదా మరి.